ఇక కాంచన బాబీని కాపాడి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక బాబీ ఝాన్సీ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా కాంచన దగ్గరే ఉంటారు. ఇక కాంచన అయితే బాబీ ఝాన్సీ వాళ్ళ కూతురు ఇద్దరిని అమ్మేయడానికి బేరం పెడుతుంది. ఇక కాంచన అయితే ఇక వచ్చిన అతనితో బేరం పెట్టడానికి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడైతే బాబీ వచ్చి చూస్తాడు. బాబీ అయితే వాళ్ళు మాట్లాడుకుని చూసి అక్కడే నిలబడి ఉంటాడు. ఇక కాంచన అయితే బాబీ కోసం ఝాన్సీ వాళ్ళ కూతురు కోసం ఇద్దరిని బేరం పెడుతుంది. ఇక వచ్చిన అతనైతే పాపకి 5 లక్షలు బాబుకి 3 లక్షలు అనేసి అయితే అంటూ ఉంటాడు కాంచనతో. అప్పుడు కాంచన అయితే మీరు కాకపోతే ఇంకొకరు నాకు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేసి అయితే అతనితో అంటూ ఉంటుంది. మాకు చిన్నపిల్లలే కావాలి, మేము 10 లక్షలకు బేరం ఆడుతున్నాను మేడం, అడ్వాన్స్ ఇస్తున్నాను తీసుకోండి అనేసి అయితే అంటూ ఉంటాడు అతను. మీ దగ్గర ఉన్న పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తాను అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కాంచన సరే అనేసి అయితే అంటూ ఉంటుంది. అది చూసిన బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ నిలబడి ఉండిపోతాడు. అప్పుడు బాబీ అయితే ఏంటి ఈవిడ మమ్మల్ని అమ్మేస్తుందా, మమ్మల్ని అమ్మేయడానికి నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందా, అలాగే ఆ చిన్న పిల్లని కూడా అమ్మేస్తుందా, తనని కూడా ఎలాగో కాపాడాలి అనేసి అయితే బాబీ అనుకుంటూ ఉంటాడు. నేను ఆ పాపని నా సొంత చెల్లిలా తీసుకుంటాను, ఆ పాపకు నేను ఏం కానివ్వను అనేసి అయితే గట్టిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాను. ఇక కాంచన అయితే అతని దగ్గర నుంచి ₹1,00,000 అడ్వాన్స్ గా తీసుకొని పిల్లల దగ్గర చూసుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరిని వాళ్ళకి అప్పజెప్పేయాలి, ఇక 10 లక్షలు వచ్చిన వెంటనే వీళ్ళని వాళ్ళకి అప్పజెప్పేయాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది కాంచన. బాబీ అయితే వాళ్ళ చెల్లెని ఆడిస్తూ ఉంటాడు. అక్కడికి కాంచన వచ్చి బాబీ చెల్లెల్ని ఆడిపిస్తున్నావని వచ్చినప్పటి నుంచి చెల్లెలు బాగా ఆడుతుంది అనేసి